మత్తయి 8వ అధ్యాయము. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయనను అనుసరించారు. వెంటనే కుష్ఠరోగి ఒకడు వచ్చి ఆయనకు మురుక్కి, ప్రభూ, మీకిష్టం ఉంటే నన్ను శుద్ధం చేయగలరు అన్నాడు. యేసు చేయి చాచి అతన్ని తాకి, నాకిష్టమే, శుద్ధుడవు కమ్ము అన్నాడు. తక్షణమే అతని కుష్ఠు శుద్ధమైంది. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజకి కనబడు, వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే విధించిన కానుక అర్పించు. యేసు కపెర్నహూంలో ప్రవేశించినప్పుడు రోమ్ సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. ప్రభూ, నా దాసుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు, తీవ్రంగా బాధపడుతున్నాడు అంటూ ఆయనను బతిమాలుకున్నాడు. నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను అని యేసు అతనితో అన్నాడు. అయితే ఆ శతాధిపతి ఇలా జవాబిచ్చాడు, ప్రభూ, మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మీరు మాట మాత్రం అనండి, అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయమవుతుంది. నేను కూడా అధికారం కింద ఉన్నవాణ్ణి, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఎవరినైనా వెళ్ళు అంటే వెళ్తాడు, మరొకని రా అంటే వస్తాడు, నా దాసుణ్ణి ఇది చెయ్యి అంటే చేస్తాడు. ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, ఇశ్రాయేల్ ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు. తూర్పు నుంచి పడమర నుంచి చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు విందులో కూర్చుంటారని నేను మీతో చెబుతున్నాను. కాని ఆ రాజ్య సంబంధులను బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి. అప్పుడు శతాధిపతితో యేసు అన్నాడు, వెళ్ళు, నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది. అదే వేళకు అతని దాసునికి పూర్తిగా నయమైంది. తరువాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్లి పేతురు జ్వరంతో మంచం పట్టి ఉండటం చూశాడు. ఆయన ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం పోయింది. ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది. సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన వారిని అనేక మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఒక్క మాటతో ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడు. రోగులందరినీ కూడా బాగు చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా ఆ విధంగా జరిగింది. ఏమిటంటే, ఆయన మన బలహీనతలను తన మీదకి తీసుకున్నాడు, మన రోగాలను భరించాడు. తన చుట్టూరా ఉన్న పెద్ద జనసమూహాలను చూచి యేసు గలిలీ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితుడొకడు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, గురువర్యా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటే వస్తాను. అందుకు యేసు అతనితో, నక్కలకు గుంటలున్నాయి, గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మానవపుత్రునికి తలవాల్చుకునే స్థలం కూడా లేదు అన్నాడు. ఆయన శిష్యులలో మరొకడు, స్వామి, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేంత వరకు సెలవియ్యండి అన్నాడు. యేసు అతనితో, నా వెంటరా, చనిపోయిన వారే చనిపోయిన తమ వారిని పాతిపెట్టనియ్యి అన్నాడు. అప్పుడు ఆయన పడవ ఎక్కాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్లారు. అకస్మాత్తుగా సరస్సు మీద పెద్ద తుఫాను చెలరేగసాగింది. అలలు ఆ పడవ మీదికి ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు దగ్గరగా వెళ్లి ఆయనను మేల్కొలిపి, స్వామీ, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అన్నారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసం కలవారలారా, మీరెందుకు భయపడుతున్నారు అన్నాడు. అప్పుడు ఆయన లేచి గాలులను సరస్సును మందలించాడు. అంతా ప్రశాంతమైపోయింది. ఆ మనుషులకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఈయన ఎలాంటి వాడో గాని గాలులు సరస్సు కూడా ఈయనకు లోబడుతున్నాయే అని చెప్పుకున్నారు. ఆయన అవతలి ఒడ్డున ఉన్న
గెర్గెసెను వారి ప్రదేశం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన పురుషులు 2 సమాధులలో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మహాభయంకరులు కావడం చేత ఆ దారిన ఎవరూ వెళ్ళలేకపోయేవారు. వెంటనే వారు, యేసు, దేవుని కుమారుడా, మా జోలి నీకెందుకు? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా అని అరిచారు. వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. అప్పుడు ఆ దయ్యాలు, ఒకవేళ నీవు మమ్మల్ని పైకి వెళ్ళగొడితే ఆ పందుల మందులోకి వెళ్ళని అని యేసును ప్రాధేయపడ్డాయి. ఆయన పోండి అని వాటితో అన్నాడు. అప్పుడు అవి ఆ మనుషులలో నుంచి బయటకు వచ్చి ఆ పందుల మందలో దూరాయి. వెంటనే ఆ పందుల మందంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరిగెత్తుతూ సరస్సులో పడి నీళ్లలో చచ్చాయి. వాటి కాపరులు పారిపోయి గ్రామంలోకి వెళ్లి జరిగినదంతా దయ్యాలు పట్టిన వారి సంగతి కూడా తెలియచేశారు. అప్పుడు ఆ గ్రామమంతా యేసును ఎదుర్కోవడానికి వచ్చారు. ఆయనను చూచి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని వేడుకొన్నారు.